సృష్టికర్తవైనా యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనం ఎలాగున కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికై దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించి బద్దులమై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 21వ అధ్యాయము 5-6 వచనాల్లో ఉన్న భాగము ఒక వాక్యాన్ని నేను చదువుచున్నాను. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. ప్రార్థన. తండ్రి దేవ స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, ఈ వాక్య భాగంలో అబ్రహాము శారాలను దేవుడు దర్శించి కుమారుని అనుగ్రహించారని, ఆ కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టారని, ఇస్సాకు అనే మాటకు అర్థం నవ్వు అనే సంగతులు ఈ భాగంలో మనం చూడవచ్చు. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం ఏంటంటే వృద్ధుల నోటిలో నవ్వు. ఏంటండి? వృద్ధుల నోటిలో నవ్వు, నోటి నిండా నవ్వు, వృద్ధుల నోటి నిండా నవ్వు. ఎవరా వృద్ధులంటే అబ్రాము, శారాలు. దేవుడు వాగ్దానం చేసిన ప్రభు నమ్మదగినవాడు, దానిని నెరవేర్చగల సమర్థుడని ఈ భాగంలో మనం చూడవచ్చు. 5వ వచనంలో అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు అని చూస్తున్నాడు. అంటే నిండు వృద్ధాప్యమందు ఇస్సాకు పుట్టారు. బైబిల్ గ్రంథంలో వృద్ధాప్యమందు సంతానాన్ని కన్నటువంటి దంపతులు కొందరు ఉన్నారు. ఇప్పుడు మానోహ, శాంసోను తల్లిదండ్రులు, అలాగనే షూనేమీరాలు, ప్రియులరా, ఇంకా నూతన నిబంధన గ్రంథంలో జకర్యా, ఎలిజబెత్లు, ఇలాగున మనకు కొందరు వృద్ధాప్యమందు పిల్లలు కన్నవారు ఉన్నారు. వారిలో ప్రథమ కుటుంబం ఎవరంటే మన అబ్రాము గారు, శారా. అయితే దేవుడు వీరికి వాగ్దానం చేసినప్పుడు మరి ప్రభు చెప్పారు, మీరు ఆ సున్నతి సంస్కారాన్ని చేయండి అని 17వ అధ్యాయం 10-12లో ప్రభు చెప్పారు. ఎందుకంటే మీకు నాకు మధ్య ఒక నిత్య నిబంధనను నేను ఏర్పాటు చేస్తానని ప్రభు చెప్పారు. ఆ ప్రకారంగానే మరి ఈ సున్నతి కార్యక్రమాన్ని అబ్రహాము కొనసాగించాడు. నా దేవుని పిల్లరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దేవుడు అబ్రహాం విషయంలో నమ్మదగిన వాడే, విశ్వాసమందు బలహీనుడు కాక అతడు 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి ఉన్నప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టు, తన భార్య శరీరము మృతతుల్యమైనట్టు ఆలోచించును కానీ అతడు అవిశ్వాసము ద్వారా దేవుని గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చగల సమర్థుడు, శక్తి గలవాడని నమ్మి దేవుని యొక్క కృపను పొందుకున్నాడు. చూడండి, నవ్వు అనేటువంటిది
వారి జీవితంలో ఎలా జరిగిందంటే ఆదికాండం 17:17 అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా అంటాడు. అబ్రహాము కూడా నవ్వాడు దేవుడు వాగ్దానం చేసినప్పుడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, మరి శారా కూడా నవ్వుతుంది. శారమ్మ కూడా నవ్వుతారు. నా భర్త వృద్ధుడు, నాకిప్పుడు చూడండి 18:12 శారా నేను బలముడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగున, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకున్నాడు. గమనించండి, అబ్రాము నవ్వుకున్నారు 17:17లో, 18:2 నందు మరి 12 నందు శారమ్మ నవ్వుకున్నారు. అంటే దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఇది జరగదేమో, ఇది అంటే ప్రభు చేయలేరని కాదు, మా శరీరాలు సహకరించవు కదా, ఈ టైంలో మాకు పిల్లలు ఏంటి అన్నట్లుగా వాళ్ళు నవ్వారు. వారు ఏదైతే నవ్వారో ఆ నవ్వుని దేవుడు వారి నోటి నిండా ఉంచారు. దేవునికి స్తోత్రం. శారాకు పిల్లలు ఇస్తారని అబ్రహాముతో ఎవరు చెబుతారు అంటే, శారా అప్పటికే 100 సంవత్సరాలు. ఎవరైనా యవనస్తురాలు వివాహం చేసుకుని బిడ్డలు కన్న తర్వాత తన తల్లిలో తన అమ్మమ్మో నానమ్మో ప్రక్క నుండి అమ్మాలా కాదు బిడ్డని ఇలా ఎత్తుకోవాలి, ఇలా పాలివ్వాలని ఓ వృద్ధ తల్లి, పెద్ద తల్లి ఆ యవనస్తురాలకి తల్లిగా ఉన్న ఆ యవనస్తురాలు చెప్తారు. అయితే ఇప్పుడు శారాకి ఆ సంగతి ఎవరు చెబుతారు? ఎందుకంటే శారా అప్పటికే వయోవృద్ధురాలు, ఆమెకి ఎవరు చెబుతారంటూ నవ్వింది. పిల్లరా, ఏది వారి జీవితంలో జరగదు అని వారు యోచించారో, ఇది అసాధ్యం అనుకున్నారో, దేవుడు దాన్నే సాధ్యపరిచి వారి నోట స్థిరపరిచారు, వారి నోట దాన్ని బలపరిచారు. ఈరోజు ఈ మాటలు వినిచిన ఆత్మీయులుగా మన జీవితంలో కూడా, మన చిన్న పరిశుద్ధ జీవితంలో కూడా ఎరుగవలసినటువంటి సత్యం ఏంటంటే, ఏ విషయంలో మనము దీనులమై పడిపోయి ఉన్నామో అదే విషయంలో దేవుడు మనలను లేవనెత్తగలిగినటువంటి సమర్థుడు అని మనం ఎంచుకోవాలి. ప్రియులారా, మన ప్రభువు సృష్టికర్త, ఆయన సమస్తాన్ని చేయగలడు. లేఖనమందు ఎన్నో సందర్భాలలో ఆయన యొక్క గొప్పదనం, ఆయన యొక్క ఔన్నత్యము, ఆయన యొక్క బలాతిశయము వర్ణింపశక్యము కానిదిగా మనకు కనిపిస్తుంది. ఏది నిషేధించబడినదో, ఏది యోగ్యము కానిదో దానినే దేవుడు ఘనముగా ఎంచినటువంటి ఘనతలు లేఖనంలో అనేక చోట్ల మనకు కనిపిస్తూ ఉన్నాయి. అబ్రాము శారాలు అనుకున్నారు, ఈ దేహాలు ఇంక పనికిరావు, ఇదేలా పనికి వస్తుంది అన్నట్లుగా వాళ్ళు నవ్వారు. అయితే దేవుడు తన వాగ్దానపు యొక్క బలం ఆ శరీరాలలో మరి నూతన కార్యాన్ని జరిగించింది. ఈ ఉదయకాల వేళ ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, బహుశా నీ జీవితంలో కూడా నువ్వు ఒక కార్యాన్ని తలపెట్టినప్పుడు ఇది నా వల్ల కాదు, నా శక్తి ద్వారా కాదు, నా సంపాదన ద్వారా కాదు, నా చదువు ద్వారా కాదని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ ఉదయకాల వేళ ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు. ఆనాడు అబ్రహాము శారాలు అనుకుంటున్నారు, మా శరీరాలు ఎలా ఉన్నాయి, దేవుడు గొప్పవాడే, కానీ తన కార్యాన్ని జరిగించడానికి ఈ శరీరాలు ఎందుకు పనికొస్తాయి? ఇవి మృతతుల్యమైపోయినాయి కదా, ధర్మము నిలిచిపోయినవి కదా, వయసు రీత్యా వృద్ధాప్యలోకి వచ్చేసిన వాళ్ళం కదా, ఏదో మన భాషలో ఊరు పొమ్మంది కాడి రమ్మంది అన్నట్లుగా. కానీ అద్భుతం ఏంటో తెలుసా? ఆ దేవుని యొక్క వాగ్దానం వారి మృతతుల్యమైన దేహాలను యవ్వనస్తుల దేహాల వలె మార్చేసింది. ప్రియులారా, మరి యవ్వన కాలంలో పుట్టిన పిల్లలు బలవంతుని చేతులు బాణాలు వంటి వారంటూ మన వాక్యం చదువుతాం. కానీ వృద్ధాప్యలో పుట్టిన కుమారుడు తల్లిదండ్రి నోటిని నవ్వు కలగజేయడమే కాదు, వినువారెల్లా సంతోషించినట్లుగాను ఈ ప్రపంచానికి ఓ దీవెనకరమైన విధేయతలో ఆయన 2వ స్థానాన్ని సంపాదించుకున్నాడు. విధేయతలో యేసయ్య మొదటి వ్యక్తి, 2 ఇస్సాకే మనకు కనిపిస్తాడు. ఎంత గొప్పవాడయ్యాడు. ఈ ఉదయకాల వెళ్ళి మాటలు వించిన ఆత్మీయులారా, మరి నీ జీవితంలో కూడా
నీవనుకోవచ్చు నా ఇల్లు ఇంతే అని, నీవనుకోవచ్చు నా తెలివి ఇంతే అని, నీవనుకోవచ్చు నా సంపాదన ఇంతే, నా బ్రతికి ఇంతే అని. కానీ ఇదిగో ప్రభు చెబుతున్నారు, మృతతుల్యమైన శరీరాన్ని యవ్వనంగా మలచి నవ్వు కలిగిన కుమారుని తీసుకొచ్చిన దేవుడు నీ జీవితంలో ఏ కార్యం చేయడా? నీ పక్షాన దేవుడు కార్యం ఎందుకు చేయలేడు? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, మనకు సమస్తాన్ని ఇచ్చుటకు వెనుతీయనటువంటి దేవుడు, తన కుమారునిచ్చుటకు వెనుతీయని దేవుడు సమస్తమును మనకెందుకు ధారాళంగా దయచేయడు? ఇస్తారు, ప్రభు చేస్తారు. కృంగిపోయిన వారిని లేవనెత్తుతారు, దూరస్తులైన వారిని సమీపంగా చేస్తారు, విడిపోయిన కుటుంబాన్ని మరలా తిరిగి అంటుకడతారు, కలవరాలతో ఉన్న నీ జీవితాన్ని మరలా స్థిరపరుస్తారు. ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి ఆప్యాయత, ఆ మొదటి ఆత్మ సంబంధమైన ఆ అనురాగాన్ని దేవుడు కలుగజేస్తాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం ప్రియులరా మరి 31-2 చదువుతున్నాను. ఇట్లుండగా ఏముందుము, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధెవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఆయనతో పాటు మనకు సమస్తము ఎందుకు అనుగ్రహింపడు? సమస్తము ఒకటి కాదు ప్రియులారా, కొన్ని కాదు, సమస్తము 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 నాకు కావలసినవి, నీకు కావలసినవి అన్నీ ఆయన ధారాళంగా దయచేస్తాడు. వృద్ధ శరీరంలో ఉన్న బలహీనతలను చూడక బలాన్ని కొలుగజేసిన దేవుడు నీ జీవితంలో తన కార్యాలు జరిగిస్తాడు. కనుక ప్రభు యొక్క హస్తాలకు అప్పగించుకుందాం, దేవుని సన్నిధిని నిలుద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. మృతతుల్యమైన శరీరంలో నుండి నవ్వు కలిగిన కుమారుని తీసుకొచ్చిన దేవుడు ఆత్మీయులారా నీ జీవితంలో ఏ అద్భుతమైన చేస్తాడు. నమ్ము, విశ్వసించు. తన కుమారునిచ్చుటకు వెనుతీయని దేవుడు నీకు సమస్తము ధారాళంగా ఎందుకు దయచేయలేడు? ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు, వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలులతో నింపండి. ఈ వాక్యాన్ని అందరి హృదయాల్లో స్థిరపరచండి, వారి అవసరాలు తీర్చండి, వారిని బలపరచండి. ఆమేన్.